అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏ మాయ చేశావే 10వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియోని యూట్యూబ్ మరింత ముందుకు తీసుకెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. కీస్ ఓపెన్ చేసి బయటే ఉన్న ప్రణవిని చూసి బొట్టు పెట్టి పిలవాలా, లోపలికి రా అని కసిరేసరికి ఊహు అని తల అడ్డంగా ఊపుతూ లోపలికి వస్తుంది. ఇంతకు ముందు అప్పుడే తను ఫ్లాట్ చూసింది కానీ అప్పుడు తీక్షణంగా చూడకపోవడంతో ఇప్పుడు చుట్టూ చూస్తోంది. ఫుల్ బ్లాక్ థీమ్‌తో క్లాసీగా, సింపుల్‌గా ఉన్న మాస్టర్ బెడ్‌రూమ్, హాల్, కిచెన్ చూడ్డానికి రిచ్ లుక్‌తో ఉంటుంది. రిషి రూమ్‌లోకెళ్ళి ఒక టవల్‌తో తల తుడుచుకుంటూ ఇంకో టవల్ ప్రణవికి తల తుడుచుకో అని సోఫాలో సెటిల్ అవుతూ టీవీ ఆన్ చేస్తాడు. పూర్తిగా తడిచిపోయిన డ్రెస్ అన్‌కంఫర్టబుల్‌గా ఉండడంతో ఇబ్బంది పడుతున్న ప్రణవిని చూసి కమ్ అని అంటూ తన రూమ్‌కి పిలుచుకొని పోయి వార్డ్‌రోబ్‌ని ఓపెన్ చేస్తాడు. తనకి టైట్‌గా ఉండే టీ షర్ట్, షార్ట్ ఒకటి తీసిచ్చి ఫ్రెష్ అయ్యి ఇవి వేసుకొని నీ క్లాత్స్‌ని డ్రాయర్‌లో వెయ్ అని చెప్పేసి మళ్ళీ సోఫాలో సెటిల్ అయ్యి టీవీ చూస్తుంటాడు. ఓరగా రిషిని చూస్తున్న ప్రణవి ఇదంతా నా కలనా? లేక నిజమా? అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ప్రణవికి ఆ మూమెంట్‌లో తన మనసు టికెట్ లేకుండా మూన్ మీదకెక్కి డాన్స్ చేస్తున్నట్లుగా ఫీలింగ్ కలుగుతుంది. ఎంతైనా లవ్ చేసిన వ్యక్తి ఇంట్లో తన బట్టలు వేసుకుంటూ తనతో ఉండడం నిజంగా ప్రణవికి ఆ క్షణం రిషి తప్ప ఇంకేమీ గుర్తురాదు. ఓయ్ త్వరగా వస్తే నేను ఫ్రెష్ అవ్వాలని గట్టిగా అరిచేసరికి డోర్ దబుక్కున క్లోజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి రిషి బట్టల్ని ఒకసారి చూసి వాటి నుండి వచ్చే స్మెల్‌ని అబ్జర్వ్ చేస్తూ లవ్ యూ మై రౌడీ అని బ్లష్ అవుతూ వాటిని వేసుకొని అద్దం ముందు నిలబడి చూసుకుంటుంది. మోకాళ్ళ వరకు ఉన్న షార్ట్, లూజ్‌గా ఉన్న టీ షర్ట్ షోల్డర్ దగ్గర కిందకి జారుతూ ఉంటే రిషి ముందుకి ఎలా వెళ్ళాలి అని చేతులు పిసుక్కుంటూ అక్కడే బెడ్ మీద కూర్చుంటుంది. ఎంతసేపటికి కూడా ప్రణవి రాకపోయేసరికి ప్రణవి అని గట్టిగా పిలుస్తాడు రిషి. ఆ! అని బదులిస్తుంది ప్రణవి. ఎంతసేపని డోర్ నాక్ చేసి తన నుంచి ఏ ఆన్సర్ కూడా రాకపోవడంతో తనే లోపలికొచ్చేసరికి కాళ్ళు రెండింటినీ కుషన్ అడ్డుపెట్టి టెన్షన్‌గా రిషి వైపే చూస్తుంటుంది. డ్రెస్సింగ్ తన ప్రాబ్లమ్ అని అర్థం చేసుకొని చిన్నగా నవ్వుతూ ఒకసారి పైకి లే అని రిషి అనగానే బిడియంగా లేచి నిలబడుతుంది. తన బాక్సర్ ప్రణవికి షార్ట్ అయ్యిందని నవ్వుతూ ఉన్న రిషిని చూసి ప్రణవి ఎందుకు నవ్వుతున్నావని అమాయకంగా అడుగుతుంది. ఏమీ లేదులే కానీ కిచెన్‌లోకెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చెయ్యి పో అని రిషి అంటాడు. వాష్‌రూమ్‌కి టవల్ తీసుకొని వెళ్తున్న రిషిని చూసి డోర్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి చూస్తుంది. షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తున్న రిషిని చూసి రిషి నాకు వంట రాదు అని అంటుంది ప్రణవి. ఆమె ముందుకి వచ్చి అదే డోర్‌కి చేతులతో లాక్ చేస్తూ మరేం వచ్చు? దెయ్యంలా ఆ కల్లేసుకొని నన్ను తినేసేలా చూడటం వచ్చా? అని ప్రణవి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంటాడు రిషి. అంత దగ్గరగా ఓపెన్ బాడీతో ఉన్న రిషిని చూసి భుజం మీద జారుతున్న టీ షర్ట్‌ని ఒక్క చేత్తో పట్టుకొని అతని వెచ్చని శ్వాస ఆమె పెదవుల్ని తాకుతూ మనసు చెదురుతూ ఉంటే నేనా? ఎప్పుడు చూశాను? అని కంగారు పడుతూ అంటుంది ప్రణవి. మరి అంత ఇన్నోసెంట్‌లా యాక్ట్ చేయకు. నువ్వు చూసేది నాకు తెలియదని అనుకుంటున్నావా? అని ఇంకా ముఖం ఆమె ముఖానికి దగ్గరికి తెస్తూ అంటాడు రిషి. ప్రణవి మనసులో నేను రిషిని లవ్ చేస్తున్నట్లు తెలిసిపోయిందా అని అనుకొని కిందున్న షార్ట్ ఎడ్జ్‌ని చేతులతో పిసికేస్తూ బిక్కమొఖం వేసుకొని రిషి వైపే చూస్తూ ఉంటుంది. చెప్పు ఎందుకు చూస్తున్నావు నన్ను అని లెఫ్ట్ ఐబ్రో ఎగరేసి మరీ యాటిట్యూడ్‌గా అడుగుతాడు. నేను చూసింది తెలిసింది కానీ ఎందుకు చూస్తున్నానో నీకు తెలీదా రిషి అని అనేసి తల నేలకి దించేస్తుంది. రిషికి మీసం చాటున అందమైన నవ్వు అలా వచ్చి అలాగే మాయమైపోతే ఈ పిచ్చిది మళ్ళీ మిస్ అవుతుంది. లుక్ అట్ మీ అని కొంచెం బేస్ టోన్‌తో అనగానే చటుక్కున తలెత్తి రిషి కళ్ళల్లోకే చూస్తుంది. ఆ కళ్ళల్లో భావం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న ప్రణవిని రిషి చూస్తూ ఉండిపోతాడు. ఇద్దరి చూపులు కలిసిన శుభవేళ. అలాగే ఆమెని ఒక్క నిమిషం చూస్తూ భుజం మీద జారిపోయిన టీ షర్ట్‌ని పైకి సర్చేసి పో నేను ఫ్రెష్ అవ్వాలి అని ప్రణవిని రూమ్ నుండి బయటకు పంపించేసి డోర్ గట్టిగా వేసుకుంటాడు. ఏమైందిప్పుడు? అయ్యగారికి ఎందుకంత కోపం అని అనుకొని ఫ్లాట్ మొత్తం కూడా ఒక రౌండ్ వేసి సోఫాలో సెటిల్ అయ్యి టీవీలో చెప్తున్న న్యూస్‌ని చూస్తూ ఉంటుంది. తను వెళ్ళే రూట్ కాక చాలా రోడ్స్, ఏరియాస్ అన్నీ బ్లాక్ చేశారని చూపిస్తూ ఉంటే రఘు నా కోసం టెన్షన్ పడుతుంటాడని బ్యాగ్‌లో నుంచి మొబైల్ తీసుకొని కాల్ చేస్తుంది. నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్న రూట్‌లన్నీ కూడా క్లియర్ అవ్వగానే వచ్చేస్తానని చెప్పి కాల్‌ని కట్ చేస్తుంది. డోర్ తీసిన సౌండ్‌కి వెనక్కి తిరిగిన ప్రణవికి షర్ట్‌లెస్ ఓన్లీ నైట్ ప్యాంట్‌తో తల తుడుచుకుంటూ వస్తాడు రిషి. కళ్ళు 2 కోడిగుడ్లంత పెద్దవి చేసి బావురు కప్పలాగా నోరు తెరిచి చూస్తుంటుంది ప్రణవి. తల తుడుచుకుంటూ
మొబైల్‌ని ఛార్జర్‌కి కనెక్ట్ చేసి ప్రణవి వైపు చూడగానే అమ్మో! చూసేస్తాడు అనుకుని కళ్ళని మళ్ళీ టీవీ వైపుకే మళ్లిస్తుంది. అంతా గమనిస్తున్న రిషి ప్రణవి దగ్గరికే వస్తుంటాడు. అతను అలా అర్ధనగ్నంగా తన ముందుకి వస్తూ ఉంటే టెన్షన్‌తో పై ప్రాణాలు పైన పోయే పరిస్థితిలో ఉంటుంది ప్రణవి. పూర్తిగా తన దగ్గరికొచ్చి కిందకి వంగుతున్న రిషిని చూసి "వద్దు రిషి ప్లీజ్" అని గట్టిగా అరిచి కాళ్ళు 2 పైన పెట్టుకొని కుషన్‌ని గుండెలకి, ముఖానికి అడ్డు పెట్టుకుంటూ కళ్ళు 2 కూడా గట్టిగా మూసేస్తుంది. "ఏయ్ చుప్! ఎందుకిప్పుడు అంతలా అరుస్తున్నావని" అరిచి ఆమె ఒడిలో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని పక్కకెళ్ళి కూర్చుంటాడు. కుషాన్ తీసి కళ్ళు తెరిచి రిషి వైపు చూసిన ప్రణవికి ఒక హ్యాండ్ లిప్ మీద పెట్టుకొని కళ్ళతోనే భస్మం చేసేలా చూస్తూ ఉన్న రిషి కనిపించి హిహి అని ఒక పిచ్చి నవ్వు నవ్వుతూ మళ్ళీ కుషన్‌ని ముఖానికి సైడ్‌గా పెట్టుకొని ఛీ! అన్నీ వెధవ ఆలోచనలే. ఎందుకు చేస్తావు ప్రిని? అని తనని తాను కసురుకొని మళ్ళీ కుషన్‌ని అటు తీసి చూస్తుంది. నిజం చెప్పు నీకు కొంచెం పిచ్చుంది కదా! అని సూటిగా తననే చూస్తూ అడుగుతాడు రిషి. ఆ మాటకి మూతి, ముక్కు నల్లగా పెట్టుకొని నాకేమీ ఏ పిచ్చి లేదు అని గడుసుగా అంటుంది. ప్రణవి ఫేస్ చూస్తూనే టక్కున నవ్వుతాడు రిషి. అతని నవ్వుని చూసి ప్రణవి హార్ట్ మరొకసారి స్కిడ్ అయ్యి వైజాగ్ బీచ్‌లో గల్లంతవుతుంది. చందమామ కూడా అతని నవ్వు ముందు దిగదుడిపే అనుకొని అలాగే అబ్బురంగా చూస్తున్న ప్రణవి మొబైల్ అందుబాటులో లేదు. లేకుంటే ఒక పిక్ తీసుకునేదాన్ని అనుకుని చూస్తూ ఉంటుంది ప్రణవి. చూసింది చాల్లే గాని వెళ్ళి నా బట్టలు కూడా డ్రయర్‌లో వేయిపో అని లేచి తుడుచుకున్న టవల్‌ని ఆమె మొహాన విసిరికొట్టి కిచెన్‌లోకి వెళ్తాడు రిషి. టవల్ బాల్కనీలో ఆరేసి మిషన్‌లో ఇద్దరి బట్టలు వేసి నేనేమైనా హెల్ప్ చేయనా అని నెమ్మదిగా కిచెన్‌లోకి వచ్చి అడుగులు వేసుకుంటూ వస్తుంది ప్రణవి. అవసరం లేదులే కానీ నాకు కంపెనీ ఇవ్వు చాలు అని అంటూ బ్రెడ్ ఆమ్లెట్ వేయడానికి ఎగ్స్‌ని బ్రేక్ చేస్తాడు. అని అంటూ ఎక్సైట్ అవుతూ రిషి చేస్తున్న పనిని అబ్జర్వ్ చేస్తూ పక్కనే నిలబడుతుంది. నీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఎంఎస్ చేస్తావా? అని అడుగుతాడు రిషి. హ్మ్. చెయ్యాలనే ఉంది రిషి. కానీ నాన్నని విడిచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆమె వైపు వియర్డ్‌గా చూస్తూ "మీ నాన్నంటే అంత ఇష్టమా?" అని అడుగుతాడు. చాలా. నా చిన్నప్పుడే మా అమ్మ హెల్త్ బాగోలేక చనిపోయింది. అప్పటినుంచి నాన్నే నాకన్నీ. రిలేటివ్స్ అందరూ కూడా నాన్నని సెకండ్ మ్యారేజ్ చేసుకో అని ఎంత చెప్పినా, నా కోసం నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదని అంటుంది ప్రణవి ప్రౌడ్‌గా. రిషి చిన్నగా నవ్వుతుంటే, "రిషి నేనొకటి అడగనా?" అని ప్రణవి అంటే, "అడుగు. నాకు చెప్పాలనిపిస్తే ఆన్సర్ చేస్తాను. లేదంటే లేదని రిషి అంటే పొగరు" అని మనసులో అనుకొని, "అది మరి మీది రిచ్ ఫ్యామిలీ కదా! మరి నువ్వెందుకు కాలేజ్ తప్ప మరేది కూడా పట్టించుకోకుండా ఇక్కడ ఇంత సింపుల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నావని అడుగుతుంది ప్రణవి. పట్టించుకోలేదని ఎవరు అన్నారు? నాకు మనీ నీడ్ ఉన్నప్పుడు ఆఫీస్‌లో వర్క్ చేస్తాను. డ్యాడ్ ఫుల్ బిజీ కాబట్టి కాలేజ్ మొత్తం నేనే చూసుకుంటాను. ఇంకా ఇక్కడ ఇలా ఉండటం నాకు నచ్చింది. నేనేమి కిడ్నీ కాదు కదా! మామ్ అండ్ డ్యాడ్‌తో కలిసి ఉండటానికి అని చెప్తాడు రిషి. అతని మాటలకి ఇంప్రెస్ అవుతూ ప్రణవి, మరి నీ మరదలు మధు తను నిన్ను లవ్ చేస్తుందని, త్వరలోనే మీ ఇద్దరికీ పెళ్లి అని కాలేజ్‌లో అందరితోనూ చెప్తోంది. మరి నీకు తనంటే ఇష్టం లేదా? అని రిషి ఆన్సర్ కోసమే గుండెని గుప్పెట్లో పెట్టుకొని అడుగుతుంది ప్రణవి. ఆమె వైపు ఒక డెడ్లీ లుక్ ఇచ్చి, తను జస్ట్ నా మరదలు అంతే అని. అయినా ఇదంతా కూడా నీకెందుకు అని అడుగుతాడు రిషి. లేదు జస్ట్ తెలుసుకుందామని అని అంటే, సరే నీ గురించి చెప్పు. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? అని అడుగుతాడు రిషి. ఆమె ఆన్సర్ కోసమే ఎదురు చూస్తూ, చురుగ్గా రిషి వైపు చూస్తూ, చేతులు పిసికేస్తూ ఒకరిని చేస్తున్నా. బట్ తనకి నేనంటే ఇష్టమో లేదో తెలియదు అని చెప్పి తల తిప్పేస్తుంది. నిన్నెవరు ఇష్టపడకుండా ఉండలేరులే అని ఆమె తల మీద చిన్నగా తట్టి, కమ్ డిన్నర్ చేద్దామని తనకో ప్లేట్ ఇచ్చి, అతనొక ప్లేట్‌లో తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి కదిలితే, అతని మాటకి మనసులో పిచ్చ ఆనందంతో అతని వెంటే వాటర్ బాటిల్ తీసుకొని నడుస్తుంది. టేబుల్ ఎదురుగా ఉన్న కౌచ్‌లో కూర్చున్న రిషికి ప్రణి ఎదురుగా సోఫాలో బిడియంగా కూర్చుంటుంది. చిన్నగా తింటూ "రిషి నువ్వెవరిని లవ్ చేయలేదా?" అని అడుగుతుంది ప్రణవి. ఆమె వైపే సీరియస్‌గా చూస్తూ లేదని, అవునని ఏమీ చెప్పకుండా తింటాడు. బలిపోడు. దేనికి సరిగ్గా ఆన్సర్ చెప్పడని తిట్టుకుంటూ ఆ బ్రెడ్ ముక్కని నోట్లో పెట్టుకుంటుంది. ఇంతలో రిషికి పొరపోయి గట్టిగా దగ్గుతుంటే అయ్యో రిషి అని ఆ ప్లేట్‌ని పక్కన పెట్టేసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ క్యాప్ తీసి రిషి నోటికి అందిస్తుంది. వాటర్ తాగి నిజం చెప్పు మనసులో నన్ను తిట్టుకున్నావు కదా నువ్వు.
అని ఆమె వైపే వియర్డ్‌గా చూస్తూ అడుగుతాడు. దెబ్బకి ప్రణవి అది అని అంటూ గుటకలు మింగుతూ నేనెందుకు తిట్టుకుంటాను రిషి అని మాట దాటేస్తుంది. ఆమె కంగారు చూసి నో డౌట్ ఖచ్చితంగా తిట్టుకున్నావని ప్లేట్ పక్కన పెట్టి ప్రణవి వైపే అడుగులు వేస్తాడు. ఏడుపు వేసి పెట్టి వెనక్కి వెనక్కి అడుగులేసి గోడకు లాక్ అవుతుంది ప్రణవి. రిషి ఒక కన్నింగ్ స్మైల్ వదిలి ఆమె దగ్గరకొచ్చి గోడకు లాక్ చేసి ఇంకా దగ్గరికొస్తాడు. అదురుతున్న లిప్స్‌ని చూసి రిషి చూపు అక్కడే నిలిచిపోతే భయంతో కళ్ళు 2 గట్టిగా మూసేస్తుంది. చిన్నగా నవ్వుతున్న రిషి పెదవి కిందున్న మచ్చని చూస్తూ గతి తప్పిన మనసుతో అతని మునిపంటి కింద మచ్చని సున్నితంగా నలిపేస్తాడు. ప్రణవి గుండె 100కు దాటి కొట్టుకుంటుంటే రిషి టీ షర్ట్‌ని గట్టిగా పిడికిలితో నలిపేస్తుంది. చిన్నగా చెయ్యి చెంప మీద వేసి ఇంకో చెయ్యి నడుము పట్టి దగ్గరికి లాక్కొని రెప్పలు మూసిన కళ్ళని చూస్తూ ఆమె తేనెలూరుతున్న అధరాలను చూస్తూ వివసుడై అతని అధరాలతో అందుకుంటాడు. మొదటి ముద్దుల రుచి రిషి ఆస్వాదిస్తుంటే షాక్‌తో నీలుక్కుపోయిన ప్రణవి ముద్దు రుచిని కాదు కదా! అసలు అది నిజమా? కలా? అన్న భ్రమలో ఉండిపోతుంది కొయ్యల. రిషి సున్నితంగా డీప్ ఫ్రెండ్‌షిప్‌ని కొనసాగిస్తుంటే ప్రణవికి బ్రీత్ అందక నిమిషాలు భారంగా గడిచిపోతున్నా ప్రేమించిన వాడి ఆ చొరవ ఎక్స్‌పెక్ట్ చేయని ప్రణవి అతని వీపుని చేతులతో చుట్టేస్తూ ఇష్టంగా సహకరిస్తుంది. యవ్వనపు వయసులో ఉద్రేకంలో ఉన్న రిషి మొదట తేరుకొని ప్రణవిని వదిలి తల విదిల్చి దూరం జరుగుతాడు. అతని నుండి ఆ మాత్రం దూరం కూడా సహించలేని ప్రణవి కళ్ళు తెరిచి చూసేసరికి బాల్కనీలో సిగరెట్ స్మోక్ చేస్తుంటాడు. రిషి అని తను వెనకాలే వెళ్తే వెళ్ళి పడుకో లేట్ అయిందని తన దగ్గరికి రాకుండానే అంటాడు. దగ్గరికి వెళ్ళేది కాస్త అతని మాటకి అక్కడే ఆగిపోయి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ తన పెదవుల్ని వేలుతో తడుముకుంటూ కంట్రోల్ తప్పి కిస్ చేశాడా? లేక నా మీద ఇష్టంతోనే కిస్ చేశాడా? అసలు వాడి మనసులో నేనున్నానా అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. కాసేపటికి చల్లటి గాలి, వర్షాన్ని చూస్తూ సిగరెట్ మీద సిగరెట్ తాగేసి ప్రణవి పడుకున్న రూమ్ డోర్ సౌండ్ చేయకుండా చిన్నగా ఓపెన్ చేస్తాడు. నడుము వరకు బ్లాంకెట్ కప్పుకొని, ఒక చెయ్యి పిల్లో కిందకి, ఒక చెయ్యి పొట్ట మీదేసుకొని గాఢ నిద్రలో పడుకొని ఉంటుంది. దగ్గరికి వచ్చి బెడ్ ఎడ్జ్ దగ్గర కూర్చొని నిమ్మలంగా, అమాయకంగా ఉన్న ప్రణవి ఫేస్ చూసి డీప్ బ్రీత్ తీసుకొని తల విదిల్చి బెడ్‌రూమ్ లైట్ ఆఫ్ చేసి ఎక్స్‌ట్రాగా ఉన్న బ్లాంకెట్ కుషన్ తీసుకొని సోఫా వైపు వెళ్తాడు. అతని హైట్‌కి అది ఇరుగ్గా ఉన్నా అడ్జస్ట్ అయ్యి ముసుగేసుకొని పడుకుంటాడు. కొంచెం లేట్ అయ్యి మార్నింగే లేచిన ప్రణవి రిషి కోసం చూస్తూ బయటకొస్తుంది. బాల్కనీలో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆల్రెడీ రెడీ అయ్యున్న రిషి ప్రణవి రావడం చూసి సోఫాలో ఉన్న కవర్ చూపిస్తూ అందులో డ్రెస్ ఉంది నీ సైజే వెళ్లి ఫ్రెష్ అయ్యేసి వస్తే బయటికి వెళ్దామని అంటాడు. ఎక్కడికని ఆత్రం తట్టుకోలేక అడుగుతుంది. ఏ చెప్తే కానీ రావా? అని రిషి కసిరేసరికి అని తల అడ్డంగా ఊపుతూ వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. స్నానం చేసి టవల్‌తో బయటకు వచ్చిన ప్రణవి కవర్ ఓపెన్ చేస్తుంది. ప్లేయర్ కింద వరకు ఉన్న మాక్సీ డ్రెస్ అదే వేసుకొని అద్దంలో చూసుకొని నాట్ బ్యాడ్. రిషి ఇంత పర్ఫెక్ట్‌గా ఫిట్ అయింది ఎలా తెలిసిందని నా సైజ్ అనుకోని వాడికి అని అనుకుంటూ జస్ట్ హెయిర్ ఒక్కటే కోంబ్ చేసుకొని ఏ మేకప్ లేకుండా టైట్ పోనీటైల్ వేసుకొని బయటకొస్తుంది. డోర్ చప్పుడుకి వెనక్కి తిరిగిన రిషికి ప్రణవి కనిపించి వెళ్దామని ప్రణవి అంటే 1 మినిట్ అని టేబుల్ మీదున్న బ్లాక్ మార్కర్ తీసుకొని నుదుటిన చిన్న బొట్టు పెట్టి కమ్ అని చేయి పట్టుకొని బయటకు పిలుచుకొని వెళ్లి డోర్ లాక్ చేస్తాడు. రిషి నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తోందా? అని ప్రణవి రిషి వెనక అడుగులు వేస్తూ అంటుంది. నేనేం చేశానని అయోమయంగా అడుగుతాడు రిషి. ఒక ఆడపిల్లకి బొట్టు పెట్టేదెవరో తెలుసా? అని సీరియస్‌గా అంటుంది ప్రణవి. ఎవరు? అని లిఫ్ట్ వైపు వెళ్తున్న వాడిలా ఆగి ఆమె వైపే చూస్తూ అడుగుతాడు. భర్త అని చటుక్కున తల నేలకు దించుకుంటుంది. ఉఫ్ అని ఊపిరి వదిలి నాకలాంటివన్నీ నచ్చవు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా నమ్మను. నువ్వెప్పుడూ కూడా బొట్టు పెట్టుకునే ఉంటావు. బొట్టు లేకుంటే నీ ఫేస్ బాగోలేదు. అందుకే పెట్టాను థట్స్ ఇట్. ఇంక నోరు మూస్తే వెళ్దామని ముందుకెళ్ళి ప్రణవి లోపలికి రాగానే లిఫ్ట్ బటన్‌ని ప్రెస్ చేస్తాడు. విసుగ్గా ఫీలవుతూ కార్‌లో స్మూత్ డ్రైవ్ చేస్తున్న రిషిని చూసి రిషి నాకు డ్రెస్ నువ్వే తెచ్చావా? అని అడుగుతుంది ప్రణవి. ఏ నచ్చలేదా? అని ఆమె వైపు చూడకుండా రోడ్ చూస్తూ అంటాడు. ఆహా! లేదు. బాగా నచ్చింది. కాకపోతే ఇంత పర్ఫెక్ట్‌గా సరిపోయింది కదా! అందుకే అడిగాను. నా సైజ్ నీకెలా తెలుసని అడుగుతుంది ప్రణవి. నా లెక్కలు నాకుంటాయిలే అని ప్రణవిని కింద నుంచి పై వరకు చూపులతోనే తడుముతాడు. ఇబ్బందిగా ఫీలైన ప్రణవి గుండెల దగ్గరున్న స్కార్ఫ్‌ని కిందకి లాక్కుంటుంది. ఎక్కువగా లాగకు చినుగుద్ది అని రిషి వార్నింగ్ టోన్‌లో అనేసరికి గప్చుప్ అయిపోతుంది ప్రణవి. ఎక్కడికని అడగాలనుకుని అతను ఇందాక కసిరింది గుర్తొచ్చి నోరు మెదపదు. సరాసరి కార్ హాస్పిటల్ పోర్టికోలో ఆగుతుంది. దిగు అని రిషి స్పీడ్‌గా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే అతని వెంటే కింద మీద పడుతూ ఇక్కడికి ఎందుకు తీసుకొనొచ్చాడో చెప్పకున్నదే కాక ఆ కరెంటు పోల్ కాలేసుకొని నన్ను చంపుతున్నాడు అని మనసులో తిట్టుకుంటుంది కచ్చిగా. ప్రణవి తెలివిగా పేరు చెప్పకుండా బలుపోడని అంటుంది. కార్‌ని సడన్ బ్రేక్ వేసి ఆపుతూ ప్రణవి వైపు కళ్ళు పెద్దవి చేసి గుర్రున చూస్తాడు. తను ఏమందో తెలుసుకొని నాలుక కరుచుకొని అది అంటే మా వోడికి కొంచెం బలుపెక్కువ. సో అలా ముద్దు పేరు పెట్టుకున్నానని ప్రణవి అంటుంది. అయినా కూడా అలాగే కాల్చేలా చూస్తున్న రిషిని చూసి
తల కిందకు దించుకొని తెలిసి కూడా ఫోర్స్ కొడుతున్నాడు సార్ అని చిన్నగా తనలో తనే గొనుక్కుంటుంది. కార్‌ని మళ్ళీ స్టార్ట్ చేసి ఈసారి ఎక్కడ ఆపకుండా రోడ్డు క్లియర్ అవడంతో ఇంటి ముందు కారు ఆపుతాడు. రిషి వైపు ఒకసారి చూసి దిగుతున్నదల్లా ఆగి రిషి నేనొకటి అడగనా అంటుంది. హ్మ్. అని రిషి అంటే నైట్ ఎందుకు నన్ను కిస్ చేశావని అడిగి టక్కున తల దించేస్తుంది. సమయం వచ్చినప్పుడు చెప్తాను కానీ ఇప్పుడు వెళ్ళు అని డోర్ తనే ఓపెన్ చేస్తాడు. ప్రణవికి రిషి మనసులో ఏముందో తెలుసుకోవాలన్న ప్రతిసారి రిషి తన ఫీలింగ్స్ పైకి ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఆమెకు నిరాశనే మిగిలిస్తాడు. రఘు గారికి ముందే కాల్ చేసి వస్తున్నట్టు చెప్పడంతో ఇంట్లోనే ఉంటారు. వెళ్ళి నాన్న అని ప్రణవి అంటే వచ్చావా ప్రణమ్మ? నువ్వు లేక నాకు అసలేం తోచడం లేదని అకౌంట్స్ రాసుకుంటున్న బుక్ పక్కన పెడతాడు. తండ్రి, కూతురు మాటల్లో పడి లంచ్ టైం వరకు కబుర్లతో కాలక్షేపం చేస్తారు. తిరిగి తన ఫ్లాట్‌కొచ్చిన రిషి బాల్కనీలో దండెం మీద ఆరేసిన ప్రణవి బట్టలు కనిపించి వాటిని తీసుకొని నీట్‌గా మడతపెట్టి స్మెల్ చూస్తాడు. తన దగ్గర నుండి ఎప్పుడూ వచ్చే ప్లెజెంట్ శాండల్ పరిమళమే వస్తుంటే రిషికి ప్రణవి తన పక్కనే ఉన్న భావన ఇస్తుంది. ప్రణవి కాలేజీలో ఎప్పుడూ కూర్చునే బెంచ్ మీద కూర్చుని రమ్యతో రిషి స్టే చేసినప్పటి నుండి మార్నింగ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసే వరకు మొత్తం చెప్తుంది. ఎక్స్‌పెక్ట్ ముద్దు తప్ప. అది విన్న రమ్య షాక్‌లో ఉండి ప్రణయ్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఐ థింక్ హి ఈజ్ ఆల్సో లవ్స్ యూ అని నాకు అనిపించిందని అంటుంది. నాకు కూడా రమ్య తను చూపించే కేరింగ్ నా కోసం అంత వర్షంలో కూడా రావటం ఎవరిని ఇంతవరకు తీసుకెళ్ళని తన ఫ్లాట్‌లోకి నన్ను తీసుకొని వెళ్ళడం అని కొంచెం కొంచెం హోప్ పెరుగుతుంది అని బ్లష్ అవుతూ అంటుంది ప్రణవి. నేను కూడా అదే చెప్పేది. కంగ్రాట్స్ ప్రణమ్మ. అసలు అమ్మాయిలంటేనే యాటిట్యూడ్ చూపించి దూరం పెట్టేవాడి గుండెల్లోనే గిటార్లు మోగించాడంటే నీ లవ్వు గట్టిదే అని టీజింగ్‌గా నవ్వుతుంది రమ్య. కానీ రమ్య నీ ఎం ముందు డాక్టర్ తర్వాత గురించి ఆలోచించు అని అంటే, అలాగే నా గురించి కాకుండా నీ ఎం మీద ఆలోచించు అని డైరెక్ట్‌గా చెప్పినట్టు అనిపించిందని ప్రణవి అంటుంది. తన వల్ల నీ స్టడీస్ డిస్టర్బ్ అవ్వకూడదని అన్నాడేమోలే అని రమ్య అంటుంది. కానీ వాడి వల్ల కాన్ఫిడెన్స్ పెరిగిందని ఎలా చెప్పాలి రమ్య? వాడు నా పక్కనుంటే చాలు. ఇంకేం వద్దనిపిస్తుంది రమ్య అని ప్రణవి అంటుంది. లవ్‌లో పడితే అలాగే అనిపిస్తుంది కానీ గౌతమ్‌ని చూసావా మార్నింగ్ నుంచి అసలు కనిపించట్లేదని అడుగుతుంది. రమ్య చుట్టూ చూస్తూ క్యాంటీన్ వైపు వెళ్ళాడనుకుంటా. ఇందాక ఇటు వెళ్తుంటే చూశాను అని అంటుంది ప్రణవి. సరే నేను కూడా వెళ్తాను. నువ్వు క్లాస్‌కి వెళ్ళిపో అని చెప్పేసి రమ్య క్యాంటీన్ వైపు వెళ్తుంది. ప్రణవి కాలేజ్‌కి వెళ్తూనే రిషి కోసం చూస్తుంటుంది. కానీ రిషి జాడ దొరకదు. అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి. రిషి కనిపించక ప్రణవి ఫుల్ మూడౌట్ అయిపోయి రమ్యతో కూడా మాటలు తగ్గిస్తుంది. అలా వన్ ఫైన్ డే సెమిస్టర్ దగ్గరికి రావడంతో రిషి కాలేజ్‌కొస్తాడు. కాకపోతే కాలేజ్ టైం అయిపోయాక ఈవినింగ్ వస్తాడు. గంట సేపు అక్కడే ప్రిన్సిపల్‌తో ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ గురించి మాట్లాడి సైన్ చేయాల్సిన పేపర్స్ మీద సైన్ చేసేసి ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటికొస్తాడు. ప్రణవి లైబ్రరీలో కాసేపు చదువుకుని టైం చూస్తుంది. తనొచ్చి ఆల్రెడీ 40 మినిట్స్ అవ్వడంతో మొబైల్, బ్యాగ్ తన థింగ్స్ అన్నిటిని తీసుకొని బయటకొస్తుంది. అదే టైంకి ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ వెళ్తున్న రిషికి అటువైపు వస్తున్న ప్రణవి రైట్ సైడ్ ఉన్న ఎగ్జిట్ వైపు వస్తుండగా సడెన్‌గా రైట్‌కి తిరిగిన రిషికి ప్రణవి అడ్డు వచ్చి రిషికి ఫోర్స్‌గా గుద్దుకొని పడిపోతుంటే రిషి క్విక్‌గా రియాక్ట్ అయ్యి ఆమె నడుము పట్టుకొని తన మీద లాక్కొని పక్కకొచ్చేస్తాడు ఆమెతో కూడా. జరిగిన చర్యకు కళ్ళు మూసుకున్న ప్రణవి తను పడలేదని గ్రహించి అతని ఛాతీకి ఆనుకొని ఉండడం వల్ల లయబద్ధంగా కొట్టుకుంటున్న రిషి గుండె చప్పుడు వింటూ పెరిగిన తన గుండె చప్పుడు తగ్గించుకుంటుంది. అతని నడుమును చుట్టిన ప్రణవి చేతులు రిషి చూసి ఆ క్షణం అలాగే ఉండిపోవాలని ఉన్న కష్టంగా మనసులో ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఏయ్ వదలవే ఇలాగే జలగలాగా పట్టుకుని ఉంటావా అని చిరాగ్గా అంటాడు. తల పైకెత్తి సారీ రిషి అని సరిగ్గా నిలబడి నలిగిన డ్రెస్ సరిచేసుకుంటూ రిషి వైపు చూస్తే గోడ మీద ఒక చెయ్యి పెట్టి, మరొక చెయ్యి నడుము మీద పెట్టుకొని తనని సూటిగా చూస్తుంటాడు. ప్రణవి వారం రోజుల తర్వాత రిషిని చూస్తూ ఉండడంతో కళ్ళల్లో ఆగనంటూ కన్నీరు చెంపలపై జారాయి. ఆమె తడి చేరిన కన్నులను చూసి రిషికి తెలుసు అవి తన కోసమే అని. ప్రణవి నడుము పట్టి తన కేసి బలంగా అదుముకొని ఎందుకు ఏడుస్తున్నావ్ అని సీరియస్‌గా అడుగుతాడు. ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా ఊపి తల నేలకేస్తుంది పిచ్చిది. కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? అయినా కాలేజీ అయిపోయి చాలా సేపయింది. ఆల్మోస్ట్ అందరూ కూడా వెళ్ళిపోయారు. నీ తోకతో సహా. నువ్వు మాత్రమే ఇక్కడుండి ఏం చేస్తున్నావు? అని బేస్ వాయిస్‌తో గట్టిగా అడుగుతాడు. అతని వాయిస్‌కి బెదిరిన ప్రణవి లైబ్రరీలో చదువుకుంటున్న రిషి ఎగ్జామ్స్ దగ్గరికొచ్చాయి కదా అని అంటుంది. ఎలా వెళ్తావు ఇంటికి అని అల్లంత దూరాన పడిన ఫోన్‌ని తీసుకుంటూ అడుగుతాడు. అయ్యో! సారీ రిషి. నీ మొబైల్ బ్రేక్ అయింది. చూసుకోకుండా డాష్ ఇచ్చాను అని అపాలజీగా అంటుంది ప్రణవి. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.